హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నా యొక్క ఛానల్ తెలుగు సినిమా కథలు 1983ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేసి బటన్ని ప్రెస్ చేసి మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వగలరు. అలాగే నా యొక్క ఛానల్ని లైక్ చేయగలరు, షేర్ చేయగలరని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణలో అత్యంత ప్రాముఖ్యమైన ప్రదేశం, పోరాటాలకు పురిటిగడ్డ అయినటువంటి నల్గొండ జిల్లాను ఈరోజు మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే నల్గొండ జిల్లా యొక్క ప్రాముఖ్యత, పోరాటాలకు మరియు సాయుధ పోరాటాలకు పురిటిగడ్డ అయిన నల్గొండ జిల్లా, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నల్గొండ జిల్లాను ఈరోజు మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈరోజు ఎలక్ట్రిక్ బస్సులో నల్గొండ జర్నీ ప్రయాణం ఎలా జరుగుతుందో మీకు వివరించడం జరుగుతుంది ఫ్రెండ్స్. నల్గొండ జిల్లా యొక్క ఈ జర్నీలో నల్గొండ జిల్లా ప్రాముఖ్యతను వివరించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరియు ఈ చూడదగ్గ ప్రదేశాలను మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరందరూ తప్పక నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు సినిమా కథలు 1983ని సబ్స్క్రైబ్ చేయగలరని మనవి చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము బస్సులో ప్రయాణం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇగో మనం ఇప్పుడే ఔటర్ రింగ్ రోడ్డు దాటాం ఫ్రెండ్స్. హైదరాబాద్ నుంచి నల్గొండ ప్రయాణం చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే ఔటర్ రింగ్ రోడ్డు దాటాం ఫ్రెండ్స్. ఔటర్ రింగ్ రోడ్డు దాటి బస్సులో జర్నీ చేయడం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్? బస్సు వేగంగా కదలడం జరుగుతుంది ఫ్రెండ్స్. ట్రాఫిక్ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రయాణంలో బస్సు ప్రయాణం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ దారిలో లారీలు, కార్లు, బస్సు వేగంగా వెళ్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏమో అవుపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము అబ్దుల్లాపూర్ మెట్టు దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. అబ్దుల్లాపూర్ మెట్టు రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి చేరుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి చేరుకున్నాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్? కార్ వెళ్తుంది ఫ్రెండ్స్. రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. చాలా అభివృద్ధి చెందిన హైదరాబాదు నగరం నుండి మనము నల్గొండ ప్రయాణం చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, నల్గొండని చూడాలి అని అనుకున్న వాళ్ళు నల్గొండ యొక్క విశేషాలు చూపించేది. హైదరాబాద్ నుండి ప్రదేశాలు కూడా చూపించడం ఫ్రెండ్స్. హైదరాబాద్లో ఇప్పుడు అబ్దుల్లాపూర్ మెట్టు దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బస్సులో ఎంట్రన్స్ చూడండి. ఇక్కడ అబ్దుల్లాపూర్ మెట్లోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంట ఫ్రెండ్స్. అది హెచ్డిఎఫ్సి బ్యాంకు. ఇక్కడ ట్రాఫిక్, ఇక్కడ కొద్దిగా అంతరాయం ఏర్పడ్డది ఫ్రెండ్స్. మంచిగా ముందట చాలా ముఖ్యమైన ప్రదేశాలు ఉంటాయి ఫ్రెండ్స్. హైదరాబాద్ నుంచి నల్గొండ వరకు జర్నీ యొక్క విశేషాలు మీతో పంచుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ ప్రయాణంలో మంచి ప్రదేశాలను చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అబ్దుల్లాపూర్ మెట్టు యొక్క సెంటర్ యాక్సిస్ బ్యాంక్ అబ్దుల్లాపూర్ ఇక్కడ ట్రాఫిక్ ఉంటుంది ఫ్రెండ్స్. షాపులు, కార్లు, మీకు అన్ని ప్రదేశాలు ఇక్కడ నుంచి అక్కడి వరకు చూపించడం ప్రతి ఒక్కటి చూడండి ఫ్రెండ్స్. చూసి అదేవిధంగా నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు. సబ్స్క్రైబ్ చేసుకోగలరు. బటన్ని
चलो फ्रेंड्स कलर ले जाता है चालक भी मेरा बैट रखो बैट रखो చూడండి ఫ్రెండ్స్ एक बार मेरे में आया చూడండి ఫ్రెండ్స్ खाली करेंगे अरे दे रहे काय करा యాడ్ చేసుకో ఫ్రెండ్స్ ఇప్పుడు గడ్డి అన్నారము ఫ్రూట్ మార్కెట్ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. ఇది పోచంపల్లి పోయే రూట్ ఫ్రెండ్స్. గడ్డి అన్నారము ఫ్రూట్ మార్కెట్ పోచంపల్లి పోయే రూట్ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇది గడ్డి అన్నారం పోచంపల్లి మార్గం ఫ్రెండ్స్. అది పోచంపల్లి అటు వెళ్తే పోచంపల్లి వెళ్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రూట్ మార్కెట్ కూడా ఇక్కడే ఉంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడనే చాలా పారిశ్రామిక వాడలు అన్నీ ఇక్కడనే వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి ఫ్రెండ్స్. అన్ని ఇండస్ట్రీలు ఇప్పుడు అన్నీ ఇక్కడనే గడ్డి అన్నారం కొత్తగూడెం దగ్గరలోకి వచ్చాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, బస్సులో చూడండి ఫ్రెండ్స్, ఇది ఎలక్ట్రిక్ బస్సు ఫ్రెండ్స్. కొత్తగా ఇప్పుడు నల్గొండకు ఎలక్ట్రిక్ బస్సులు కూడా ప్రారంభమయ్యాయి ఫ్రెండ్స్. ఈ ఎలక్ట్రిక్ బస్సులు నల్గొండకు ప్రయాణం చేస్తున్నాం హైదరాబాద్ నుంచి. చూసారా ఫ్రెండ్స్, నల్గొండ కొత్త బస్సు, ఈ ఎలక్ట్రిక్ బస్సు ఈ మధ్యనే నల్గొండకు కూడా ఇవి లాంచ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ఎలక్ట్రిక్ బస్సులని. ఎలాంటి కాలుష్యం లేకుండా ఎలక్ట్రిక్ బస్సులని ప్రవేశపెట్టడం జరిగింది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇందులో బస్సులో ప్రయాణం చేస్తుంటే అసలు జర్నీ చేసినట్టు లేదు కూడా ఫ్రెండ్స్. మంచిగా ఉంది, హాయిగా మంచిగా సీట్ కంఫర్ట్ కానీ ఏసీ కానీ బస్సు సీటింగ్ కెపాసిటీ కానీ మంచిగా ఉంది ఫ్రెండ్స్. ఎలాంటి శబ్దం లేకుండా బస్సులో మంచిగా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ప్రదేశాలు అన్నీ చూడవచ్చు ఫ్రెండ్స్. అన్ని బస్సులు కార్లు వెళ్తున్నాయి సార్. ఇక్కడ పెట్రోల్ పంప్ ఉన్నది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్,
ఇక్కడ ఏదో హోటల్ ఉంది ఫ్రెండ్స్, ఆద్య గ్రాండ్ హోటల్ అంట ఫ్రెండ్స్. ఇక్కడ ఆద్య గ్రాండ్ హోటల్లో ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం నల్గొండకు ప్రయాణం చేస్తున్నాం. చూడండి ఇక్కడ ఏదో వెంచర్ ఉన్నాయి, ఈ దారి పొడుగుతా వెంచర్లు ఉన్నాయి ఫ్రెండ్స్. అనిపించండి వెంచర్లు కానీ చక్కటి ఆహ్లాదకరమైనటువంటి పచ్చని 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 చెట్లతోటి, పచ్చని పైర్లతోటి. ఇక్కడ ఏదో పెట్రోల్ పంప్ ఉన్నది. ఇక్కడ పక్కనే హోటల్ కూడా, రిసార్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్. పచ్చని పైర్లు, పచ్చని పొలాలు, పచ్చని చెట్లతో చాలా చూడ చక్కని ప్రదేశం. చూడండి కొద్దిసేపట్లో పావు గంటలో 15 మినిట్స్లో చౌటుప్పల్ చేస్తాం ఫ్రెండ్స్. చౌటుప్పల్, చిట్యాల, నార్కట్పల్లి, నల్గొండ ఫ్రెండ్స్ మన జర్నీ. ఫస్ట్ మనకు ముందు వచ్చేది ఇక్కడ ఏదో హోటల్ ఉంది ఫ్రెండ్స్. ఇది గుడి ఉంది సార్. ఇది దండు మైసమ్మ టెంపుల్. దండు మైసమ్మ టెంపుల్ ఇప్పుడే దాటాం ఫ్రెండ్స్. దండు మైసమ్మ టెంపుల్ దాటాం. దండు మైసమ్మ టెంపుల్ ఇది ఫేమస్ ఫ్రెండ్స్. ఇక్కడ టెంపుల్ దండు మైసమ్మ టెంపుల్ అంటే ఎక్కడెక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి, చుట్టుపక్కల ప్రదేశాల నుంచి వచ్చి ఇక్కడ దండు మైసమ్మని దర్శించుకుంటారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారు కొత్తగా ఇక్కడ ఒక కంపెనీని స్థాపించడం జరిగింది. పెట్రోల్ పంపు కంపెనీని స్థాపించడం జరిగింది. ఇది కైతాపురం దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కైతాపురం దగ్గరలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు ఒక పరిశ్రమను స్థాపించడం జరిగింది. పెట్రోల్ పంపు, పెట్రోల్ ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చూసారుగా ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ కైతాపురం అనే విలేజ్కి చేరుకున్నాం. కైతాపురం దగ్గరలో మనకు కైతాపురం దాటినే చౌటుప్పల్ వస్తుంది ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్,
కొయ్యలగూడెం దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. కొయ్యలగూడెం మనం చెప్పాం. కొయ్యలగూడెం విలేజ్ ఫ్రెండ్స్. ఇది కొయ్యలగూడెంని చౌటుపల్లికి దగ్గరలోనే ఉంటుంది ఫ్రెండ్స్. అడిగిందనే ఇక్కడ ఇస్తాను చెప్పి ఒకటి విలేజ్ ఆర్గానిక్ ఫుడ్స్ అని మంచి హోటల్ ఉంది ఫ్రెండ్స్. చూడొచ్చు కదా ఫ్రెండ్స్, విలేజ్ ఆర్గానిక్ ఫుడ్స్ అని హోటల్. మనం చౌటుపల్లి దగ్గర చేరుకుంటున్నాం ఫ్రెండ్స్. మరి కొద్దిగా నిమిషాల్లోనే చౌటుపల్లి ఇంకా బస్సు ఉంది ఫ్రెండ్స్. కోళ్ళ ఫామ్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చౌటుపల్లి దగ్గరికి చేరుకున్నాం ఫ్రెండ్స్. మరి కొద్దిగా విషయాల్లోనే చౌటుపల్లి ఉన్నామని. హైదరాబాద్ చౌటుపల్లికి చాలా తక్కువ ఫ్రెండ్స్. చౌటుపల్లి దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. ఆటో వెళ్తుంది ఫ్రెండ్స్. ఆటో వెళ్తుంది. వర్షం వచ్చినట్టు ఫ్రెండ్స్. నైట్ ఇక్కడ అంతా వర్షం వచ్చినట్టు నీళ్ళు అక్కడక్కడ నీళ్ళు మంచున్నాయి. నైట్ వర్షం వచ్చినట్టు ఇక్కడ వర్షం నీళ్ళు అక్కడక్కడ బస్సులో ఎలాంటి సౌండ్ చూసారుగా ఎలక్ట్రిక్ బస్సులో చేద్దాం. అక్కడ మీరు కూడా ఎలక్ట్రిక్ బస్సులో ఒకసారి జర్నీ చేయండి ఫ్రెండ్స్. తెలిసి చేసిన వాళ్ళు ఉంటే మీ ఫీలింగ్స్ కామెంట్స్ కూడా తెలియజేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చౌటుప్పల్కి చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇదే చౌటుప్పల్ ఫ్రెండ్స్. చౌటుప్పల్ ఫ్లైఓవర్ ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు లారీ లాగా సర్వీస్ రోడ్ సరే. అది చౌటుప్పల్లి ఫ్లైఓవర్ చౌటుప్పల్లి ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్. చక్కని గ్రీనరీ ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్. రోడ్డు ఇరువైపులా గ్రీనరీని కూడా ఏర్పాటు చేశారు.
దగ్గరికి చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇది చౌటుప్పల్ బస్ స్టాండ్ ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, చౌటుప్పల్ పోలీస్ స్టేషన్. చౌటుప్పల్ దగ్గర ఇక్కడ సిగ్నల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ దారి అక్కడ అటు ఇటు వెళ్ళే దారి ఉంటుంది కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ ఆగింది ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, కొద్దిగా బస్సు స్లో అయింది ఫ్రెండ్స్. అటు ఇటు నారాయణపూర్ వెళ్ళే దారి ఉంటుంది ఫ్రెండ్స్. నారాయణపూర్ కానీ ఒలిగొండ నుంచి వచ్చే దారి కానీ పక్కన విలేజ్లకు వెళ్ళే దారి ఉంటాయి కాబట్టి ఇక్కడి నుంచి వచ్చే చూడండి ఫుట్పాత్ ఫ్రెండ్స్. షాపులు చూడండి ఫ్రెండ్స్. వర్షం వచ్చినట్టు అందుకోసమే షాపింగ్ మాల్స్. నారాయణపూర్ ఇదిగో ఫ్రెండ్స్, అక్కడ బోర్డు కూడా అవుతుంది. నారాయణపూర్కి వెళ్ళే దారి అటు రైట్ సైడ్ ఉంటుంది ఫ్రెండ్స్. రైట్ సైడ్ వెళ్తే నారాయణపూర్ మండలానికి చివరికి ఫ్రెండ్స్. మనం స్ట్రైట్గానే వెళ్తాం ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ పంతంగి టోల్ గేట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది చౌటుప్పల్ దాటే పంతంగి టోల్ గేట్. ఇది చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ ఫ్రెండ్స్. ఇది షాపింగ్ మాల్స్ చూశారు ఫ్రెండ్స్. పంతంగి చౌటుప్పల్ మండలం చాలా పెద్దగా. చౌటుప్పల్ టౌన్కు మనం చౌటుప్పల్ టౌన్లో ఉన్నాం. చౌటుప్పల్ టౌన్లో షాపింగ్ మాల్ చూస్తున్నారు ఫ్రెండ్స్. ఈ చౌటుప్పల్ దాటితే మనకు పంతంగి టోల్ గేట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో పంతంగి టోల్ గేట్. అంకిరెడ్డి కూడా మన వస్తుంది. దివీస్ ల్యాబొరేటరీస్ తెలంగాణలోనే అతిపెద్ద ల్యాబొరేటరీ ల్యాబ్ ఫార్మసీ ల్యాబ్ దివీస్ ల్యాబొరేటరీస్ వస్తుంది ఫ్రెండ్స్. అంకిరెడ్డి కూడా ఫ్రెండ్స్. దాని తర్వాత మనకు పంతంగి టోల్ గేట్.
అంకిరెడ్డిగూడెం దగ్గరికి చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇదే అంకిరెడ్డిగూడెం అది చౌటుప్పల్కు దాటిన తర్వాత ఉంటుంది ఫ్రెండ్స్. చౌటుప్పల్ దాటిన తర్వాత పంతంగి టోల్ గేట్ మధ్యలో ఇది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడనే దివీస్ ల్యాబొరేటరీస్ తెలంగాణలో ఫార్మాస్యూటికల్స్ సంబంధించి ఫార్మసీకి సంబంధించినవి అన్నీ ఈ ల్యాబ్స్లో దివీస్ ల్యాబ్స్లో తయారు చేయబడతాయి ఫ్రెండ్స్. ఫార్మసీ ల్యాబ్ ఇది అతిపెద్దగా తెలంగాణలో అతిపెద్ద ల్యాబొరేటరీస్ దివీస్ ల్యాబ్స్ అని. ఇది అంకిరెడ్డిగూడెంలో చౌటుప్పల్ చౌటుప్పల్ దాటిన 2-3 కిలోమీటర్స్ దాటిన తర్వాత దివీస్ ల్యాబొరేటరీస్ ఉంటుంది ఫ్రెండ్స్. దీని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ పంతంగి టోల్ గేట్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంకొక 2 కిలోమీటర్స్ దాటంగానే మనకు పంతంగి టోల్ గేట్ వస్తుంది ఫ్రెండ్స్. పంతంగి టోల్ గేట్ దాటిన తర్వాతే మనకు చిట్యాల వస్తుంది ఫ్రెండ్స్. చిట్యాల తర్వాత నార్కట్పల్లి నుంచి మనం రైట్ సైడ్ వెళ్తే మనకు చెరువుగట్టు, దాని తర్వాత నల్గొండ చేరుకుంటాం ఫ్రెండ్స్. పంతంగి ఉన్నాం ఫ్రెండ్స్. పంతంగి టోల్ గేట్ దగ్గరికి చేరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఒక 10,000 వస్తుందా? ఏదైనా ఇద్దరం 10,000 వస్తుందా? 10,000 వస్తుందా అంటున్నా. అందాలు ఎంత వస్తుంది? రెగ్యులర్ పెడుతున్నావు కదా, నీకు తెలుస్తుంది కదా. నువ్వు రెగ్యులర్ పెడుతున్నావు కదా, నీకు తెలుసు కదా ఎంత వస్తుంది. మనం పంతంగి టోల్ గేట్ దగ్గరికి చేరుకున్నాం ఫ్రెండ్స్. పంతంగి టోల్ గేట్ ఇదే చూసారుగా ఫ్రెండ్స్, ఆ బోర్డ్స్ ఇవే పంతంగి టోల్ గేట్ ఫ్రెండ్స్. దీన్ని చౌటుప్పల్ దాటిన తర్వాత ఒక 5 కిలోమీటర్స్ ఉంటాం ఫ్రెండ్స్. ఇది కూడా మధ్యలో విలేజ్ ధర్మోజీ దాటిన తర్వాత పంతంగి టోల్ గేట్. నెక్స్ట్ ఇది వచ్చి పంతంగి టోల్ గేట్ ఫ్రెండ్స్. ఇక్కడ టోల్ గేట్ దగ్గరలో సైన్ బోర్డ్స్ చూసాము ఫ్రెండ్స్. ఇవన్నీ వివిధ వాళ్ళకు ఎవరెవరికి పాస్ ఉంటాయి, ఎవరెవరికి బస్సుల కంటే వివిధ కార్లకు పంపిణీ ఎలక్ట్రిక్ బస్సులో ఈ వీడియో తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకోసం కష్టపడి ఫ్రెండ్స్ మీరు నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దయచేసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ మిత్రులకు. పంతంగి టోల్ గేట్ ఫ్రెండ్స్. పంతంగి టోల్ గేట్ ఇప్పుడు పంతంగి టోల్ గేట్ జరుగుతుంది బస్సు ఫ్రెండ్స్. ప్లీజ్ దయచేసి నా యొక్క ఛానల్ తెలుగు సినిమా కథలు 1983 ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి గంట సింబల్పై టచ్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, కామెంట్ చేయగలరు ఫ్రెండ్స్. మీ మిత్రులకు ఒక వీడియోని సెండ్ చేయగలరు ఫ్రెండ్స్, షేర్ చేయగలరు. అలాగే ఇప్పుడు పంతంగి టోల్ గేట్ దాటాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒక పొజిషన్ అంత అవుతుందని చెప్పినాను.
ఎలిమినేట్ ఫ్రెండ్స్, ఎలిమినేట్ దాటుతున్నాం. ఇప్పుడు ఎలిమినేట్ దాటితే మనకు నెక్స్ట్ చిట్యాలకు దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. ఇది వెలిమినేట్ అంటారు. ఈ వెలిమినేట్ విలేజ్ లైవ్ ఇప్పుడు వెలిమినేట్ విలేజ్ దాటిన తర్వాతకి మనకు తదుపరి వచ్చేది చిట్యాల ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ గుండ్రాంపల్లి వస్తుంది ఫ్రెండ్స్. దీని తర్వాత గుండ్రాంపల్లి, తర్వాత చిట్యాల. ఓకేనా ఫ్రెండ్స్? దయచేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తెలుగు సినిమా కథలు 198 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయగలరు ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు చేయడానికి మీరు నాకు హెల్ప్ చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాను. ముందు మంచి వీడియోలు చేయడానికి మేము ప్రయత్నిస్తాం ఫ్రెండ్స్. మీ సహకారం ఉంటే ఇలాంటి మంచి ప్రదేశాలు, మంచి వీడియో టూర్స్ అని చూపించగలుగుతాం ఫ్రెండ్స్. మీరు దయచేసి కేవలం మీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నాకు ఎంతో ఉత్సాహం వస్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి ఇది వెంచర్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ వెంచర్ ఫ్రెండ్స్. ఇప్పుడు గుండ్రాంపల్లి చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇది గుండ్రాంపల్లి విలేజ్ ఫ్రెండ్స్. గుండ్రాంపల్లి విలేజ్ చెప్పాను కదా ఫ్రెండ్స్. వెలిమినేట్ దాటాక గుండ్రాంపల్లి చేస్తుంది ఫ్రెండ్స్. గుండ్రాంపల్లి దాటిన తర్వాత మనకు చిట్యాల దగ్గరికి చేరుకుంటాం ఫ్రెండ్స్. చిట్యాల చేరుకుంటాం. అక్కడి నుంచి మనం నార్కట్పల్లి చేరుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది గుండ్రాంపల్లి దాటుతున్నాం ఫ్రెండ్స్. గుండ్రాంపల్లికి కూడా మంచి చరిత్ర ఉంది ఫ్రెండ్స్. తెలంగాణలో చారిత్రాత్మక ప్రదేశం గుండ్రాంపల్లి. ఇక్కడ తెలంగాణ చరిత్ర సంబంధించి గుండ్రాంపల్లికి ఒక మంచి పేరు ఉంది.
भास्कर रीति वो भास्कर आंकन को तो आंकन को उनकी तो शायद
వస్తున్నా సార్ బస్లో. వచ్చినా సార్, వచ్చినా జాయిన్ అయినా. అదే రైట్ సార్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చిట్యాలకు చేరుకున్నాం ఫ్రెండ్స్. చిట్యాల ఇది రైల్వే ఫ్లైఓవర్ ఫ్రెండ్స్. చిట్యాల రైల్వే ఫ్లైఓవర్. ఇక్కడ మదర్ డైరీ ఉన్నది ఫ్రెండ్స్. మదర్ డైరీ, నార్మల్ మదర్ డైరీ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ పెట్రోల్ పంప్ ఉన్నది. ఓకేరా ఫ్రెండ్స్, చిట్యాల టౌన్కి వెళ్తున్నాం. చిట్యాలలో షాపులు, కార్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్. షాపులు ఎంఆర్ఎఫ్ షాప్ అంటాయి. చిట్యాల ఫ్రెండ్స్, ఇది చిట్యాల. మనకు చిట్యాల దాటిన తర్వాత నార్కట్పల్లి వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చౌటుప్పల్ దాటాం, వెలిమినేడు దాటాం, గుండ్రాంపల్లి దాటాం, చిట్యాలకు వచ్చాం. చిట్యాల నుంచి మనం నార్కట్పల్లికి వెళ్తాం ఫ్రెండ్స్. నార్కట్పల్లి నుంచి రైట్ సైడు స్ట్రైట్గా వెళ్తే నకరకాళ్ళు, అలాగే సూర్యాపేట అటు వెళ్తాం ఫ్రెండ్స్. కానీ మనం నల్గొండ వెళ్ళాలి. నల్గొండ టూర్ కాబట్టి, హైదరాబాద్ టు నల్గొండ టూర్ కాబట్టి ఫ్రెండ్స్, మనం నల్గొండ టూర్ మా విశేషాలు మట్టుకు చూపించడం జరుగుతుంది. ఇప్పుడు బస్ ఆగింది నల్గొండ. ఇది చిట్యాల బస్ స్టాండ్ ఫ్రెండ్స్. చిట్యాల షాపులు ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్. చిట్యాల టౌన్లో ఉన్నాం ప్రజెంట్. చిట్యాలలో కొత్తగా ఫ్లైఓవర్ కూడా నిర్మాణం జరుగుతుంది ఫ్రెండ్స్. చిట్యాలలో ఫ్లైఓవర్ జరుగుతుంది. ఇక్కడ చిట్యాల నుంచి ఇటు ఇప్పుడు మనకి అవుపిస్తున్న దారి నుంచి అటు వెళ్తే భువనగిరికి వెళ్తారు ఫ్రెండ్స్. ఈ చిట్యాల నుంచి భువనగిరికి కూడా ఇప్పుడు అవుపిస్తున్న దారి, ఇప్పుడు లారీలు వస్తున్నాయి కదా, ఆ దారి నుంచి భువనగిరికి వెళ్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు చిట్యాల పోలీస్ స్టేషన్ ఫ్రెండ్స్, అది చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మళ్ళీ మెయిన్ హైవేకి చేస్తున్నాం. ఈ హైవే ఏమిటి మనం నెక్స్ట్ నార్కట్పల్లి వస్తుంది ఫ్రెండ్స్. నార్కట్పల్లి నుంచి రైట్ సైడ్ మనం వెళ్తాం ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి ఒక 10 minutesలో మనం నార్కట్పల్లి, 5 minutes నార్కట్పల్లి చేరుకుంటాం. నార్కట్పల్లి అక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్తే నకరేకల్, సూర్యాపేట, కోదాడ అవన్నీ వెళ్తుంది. విజయవాడ వెళ్తుంది. కానీ మనం నల్గొండ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది నల్గొండ టు హైదరాబాద్ టు నల్గొండ జర్నీ విశేషాలు, ప్రయాణ విశేషాలు మాత్రమే వివరించడం జరుగుతుంది ఫ్రెండ్స్. దయచేసి మీకు ఈ జర్నీ, ఈ విశేషాలు నేను నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తెలుగు సినిమా కథలు 1983 ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయగలరు మీ మిత్రులకు. నాకు మరింత ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మీరు హెల్ప్ చేయగలరు ఫ్రెండ్స్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మరిన్ని మంచి వీడియోలు చేయడానికి మీరు చేసే లైకే నాకు బూస్ట్ ఫ్రెండ్స్. మీరు హెల్ప్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, కామెంట్ చేయగలరు. ఇప్పుడు మనం నార్కట్పల్లి చేరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఏదో కార్ వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్. గ్రీనరీ, మంచి గ్రీనరీ.
ప్రాబ్లం ఉంటే పోవాలా అని అడుగుతాను. కూడా ఉన్నారు భయ్యా నీ దగ్గర మనవాడు అరవై ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు నార్కట్పల్లి దగ్గరలోకి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒక హోటల్ ఉంది, తెలుగు రుచులు అంట ఫ్రెండ్స్. ఇది హోటల్ తెలుగు రుచులు హోటల్. ఇప్పుడు మరో కొద్ది నిమిషాల్లోనే మనం నార్కట్పల్లి బైపాస్ చేరుకుంటాం. నార్కట్పల్లి ఊర్లకు వెళ్ళాం ఫ్రెండ్స్. నార్కట్పల్లి ఊర్లకు వేరే సర్వీస్ రూట్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం నార్కట్పల్లి బైపాస్ నుంచి మనం నల్గొండ రైట్ సైడ్ నల్గొండ చేరుకుంటాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నార్కట్పల్లి దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. నార్కట్పల్లి మనం ఊర్లోకి వెళ్ళాం ఫ్రెండ్స్. నార్కట్పల్లి బైపాస్ నుంచే మనం నార్కట్పల్లి బైపాస్ నుంచి నార్కట్పల్లి ఊర్లకు వేరే సర్వీస్ రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నార్కట్పల్లికి సర్వీస్ రూట్ ఫ్రెండ్స్. మనం ఇట్లా స్ట్రైట్గా వెళ్తే బైపాస్ ఫ్రెండ్స్. నార్కట్పల్లి అది టౌన్లోకి వెళ్తుంది, అలా వెళ్తే అది సర్వీస్ రూట్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ప్రజెంట్ హైవే నుంచే స్ట్రైట్గా వెళ్తున్నాం ఫ్రెండ్స్. హైవే నుంచి అదంతా నార్కట్పల్లి టౌన్ ఫ్రెండ్స్. నార్కట్పల్లి టౌన్ చూపించడం జరుగుతుంది. అది ఫ్యాక్టరీ
నార్కట్పల్లిలో. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము రైట్ సైడ్ తీసుకొని ఇక్కడ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇంత ముందుకు స్ట్రైట్కి వెళ్తే అటు నకరకల్, సూర్యాపేట, కోదాడ, విజయవాడ అటు వెళ్తుంది. అందుకోసం మనం ఇటు సర్వీస్ రోడ్ నుంచి కిందికి రైట్ సైడ్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇటు రైట్ సైడ్ వెళ్తే నల్గొండ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రైట్ సైడ్ బస్సు ఆపారు. ఇక్కడ ఎవరు దిగుతున్నారు కొంతమంది ప్యాసింజర్స్. ఇటు వెళ్తే నార్కట్పల్లి ఊర్లోకి వెళ్తారు ఫ్రెండ్స్. నార్కట్పల్లి ఊర్లకు వెళ్తారు ఫ్రెండ్స్. అట్లా స్ట్రైట్కి వెళ్తే మనం రైట్ సైడ్ తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. బస్సు రైట్ సైడ్ వెళ్తుంది. ఈ నల్గొండ రూట్లో ఇప్పుడు ఇటు వెళ్తే నల్గొండకి వెళ్తారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న చిన్న హోటల్స్ కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ముందరికి స్ట్రైట్కి వెళ్తే ఇటు నార్కట్పల్లి కామినేని హాస్పిటల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం నల్గొండ దారిలో ఉన్నాం ఫ్రెండ్స్. నల్గొండ దారిలో ఇప్పుడు మనం మళ్ళీ ఫ్రెండ్స్ నల్గొండ రైట్ సైడ్ మళ్ళీ ఇక్కడనే మనకు మద్రాస్ ఫిల్టర్ కాఫీ, అమ్మ చేతి వంట హోటల్స్ కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు చేయడానికి నాకు సహకారం అందించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము చెరువుగట్టుకు చేరుకున్నాం ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, అది అక్కడ ఒప్పిస్తున్న గుట్ట చెరువుగట్టు ఫ్రెండ్స్. చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం, తెలంగాణ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ఫ్రెండ్స్. ఇక్కడ అమావాస్య రోజు ఎక్కువగా జాగరణ చేస్తుంటారు ఫ్రెండ్స్. వివిధ ప్రాంతాల నుంచి, తెలంగాణ నుంచే కాదు, ఆంధ్ర, మిగతా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ అమావాస్య రోజు నిద్ర చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ మహిమగల పుణ్యక్షేత్రం ఫ్రెండ్స్. తెలంగాణలో అతి మహిమగల పుణ్యక్షేత్రం శ్రీ జడల రామలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం. చెరువుగట్టు అంటారు ఫ్రెండ్స్. చెరువుగట్టు తెలంగాణలోనే పవిత్రమైన పుణ్యక్షేత్రం ఫ్రెండ్స్. చెరువుగట్టు ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం ఫ్రెండ్స్. ఇక్కడ అమావాస్య రోజు నిద్ర చేస్తే మన మీద ఏమన్నా చెడు శక్తులు తొలగిపోతాయని ప్రజల నమ్మకం ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ జాతరలు జరుగుతాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడ చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామిని దర్శిస్తారు ఫ్రెండ్స్. నార్కట్పల్లి నుంచి మనం చెరువుగట్టు చేరుకున్నాం ఫ్రెండ్స్. చూశారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ చెరువుగట్టు రోడ్లో దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. చూశారుగా ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్చి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఆర్చి ఇక్కడ అవుపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడనే బస్ స్టాప్ ఉంటుంది, చెరువుగట్టు బస్ స్టాప్. ఇక్కడి నుంచి మనం చెరువుగట్టు అక్కడ అవుపిస్తున్న గుట్ట దగ్గరికి చేరుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రజలు, యాత్రికులు. ఓకేనా ఫ్రెండ్స్, చూశారుగా ఫ్రెండ్స్, చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం, తెలంగాణలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ఫ్రెండ్స్. మీరు కూడా వీలైతే దర్శించుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మహిమగల్ల శివుడు, పార్వతి, జడల రామలింగేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయము ఓయూ యూనివర్సిటీ దగ్గరికి చేరుకున్నాం ఫ్రెండ్స్. దీని ఎదురు ఉంటుంది, అవతల సైడ్ ఉంటుంది. మహాత్మా గాంధీ యూనివర్సిటీ అంటారు ఫ్రెండ్స్. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం చేరుకున్నాం.
ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇంకొక 10 కిలోమీటర్లు దూరంలో సి 10 కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలలో 15 నిమిషాలలో మనం నల్గొండ చేరుకుంటాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మంచి నల్గొండ దగ్గరికి వస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడెప్పుడు చూస్తామా అని నల్గొండ ఎదురు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. నల్గొండ యొక్క అభివృద్ధి, నల్గొండ డెవలప్మెంట్స్ చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, आया नहीं, जल्दी कट हो गया लो नया कह समझ लो मैं सो पहले भी कई को 8:30-9 बजे करी अच्छा लो जुम्मा तक है तो मैं हाथों ज्वाइन करा को हैदराबाद जाता हूँ। आ रहा हूँ मैं नलगोंडा, हो गया तो आ गई। अच्छा అదే వచ్చిన నల్గొండ 12 దగ్గర ఉన్నారు. లేదు ఆఫీస్ వెళ్ళమంటే వస్తాను. వెళ్ళాలా మళ్ళీ సుధీర్ సరే ఓకే ఇస్తాను దాంట్లో. నేను వెళ్ళిన తర్వాత చెప్తాను. 10 నిమిషాలు ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అన్నపర్తి బెటాలియన్ దాటాం ఫ్రెండ్స్. అన్నపర్తి బెటాలియన్ దాటి ఇప్పుడు నల్గొండకు దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకో 8 కిలోమీటర్స్ అయితే నల్గొండ చేరుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడనే కొత్తగా వెంచర్లు కూడా వెలిచాయి. ఇక్కడి నుంచి నల్గొండ దగ్గర, ఇక్కడి నుంచి నల్గొండ మరి చెర్లపల్లి వస్తుంది ఫ్రెండ్స్. చెర్లపల్లి దాటగానే మర్రిగూడెం తర్వాత నల్గొండ ఫ్రెండ్స్. ఇవన్నీ దగ్గరే ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నల్గొండ పట్టణం, నల్గొండ టౌన్ దగ్గరలోకి వచ్చాం ఫ్రెండ్స్. పచ్చని పంట పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, నల్గొండ చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇక ఒక 6 కిలోమీటర్స్ అయితే నల్గొండ రీచ్ అవుతాం ఫ్రెండ్స్. చెర్లపల్లి దగ్గరికి చేరుకున్నాం ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక్కొక్క లైక్ అయినా బూస్ట్గా మరిన్ని వీడియోలు చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చెర్లపల్లి దగ్గర పార్క్ ఉంది ఫ్రెండ్స్. చెర్లపల్లి విలేజ్ ఫ్రెండ్స్. ఇది చెర్లపల్లి టౌన్. అంటే హైదరాబాద్లో కూడా చెర్లపల్లి ఉంది ఫ్రెండ్స్. హైదరాబాద్ చెర్లపల్లి కాదు ఫ్రెండ్స్, ఇది నల్గొండ చెర్లపల్లి. నల్గొండ చెర్లపల్లి గ్రామం.
టౌన్ ఇది కూడా ఒక వార్డ్ మున్సిపాలిటీలో నల్గొండ మున్సిపాలిటీలో ఇది ఒక వార్డు నల్గొండ టౌన్లోని ఇక్కడి నుంచి నల్గొండ మున్సిపాలిటీ ప్రారంభం ఫ్రెండ్స్. నల్గొండ మున్సిపాలిటీ ఇక్కడి నుంచి ప్రారంభం. తెల్లపల్లి ఫ్లైఓవర్ నుంచి కింద తెల్లపల్లి టౌన్ టౌన్లోని 9 విలేజ్ మున్సిపాలిటీ ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తెల్లపల్లి దాటుతున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మర్రిగూడ చేరుకున్నాం ఫ్రెండ్స్. మర్రిగూడ జంక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి టౌన్లోకి వెళ్తాం ఫ్రెండ్స్. మనం మర్రిగూడ జంక్షన్ ఇక్కడ కార్ల షోరూమ్ ఉంది. కార్ల సెకండ్ హ్యాండ్ కార్లు అమ్ముతారు. ఇక్కడేమో కొత్త ఈ షోరూమ్ కార్లు అమ్ముతారు ఫ్రెండ్స్. ఇది నెక్జా షోరూమా ఏమో ఉన్నా ఫ్రెండ్స్. మారుతి షోరూమ్ ఉంది ఇక్కడే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ షోరూమ్ చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మర్రిగూడ జంక్షన్ దగ్గరికి వచ్చాము ఫ్రెండ్స్. మర్రిగూడ జంక్షన్ నుంచి ఇటు బయటికి అటు వెళ్తే అద్దంకి బైపాస్ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనం మిర్యాలగూడ, తిప్పర్తి, మిర్యాలగూడ, కోదాడ, మళ్ళీ విజయవాడ అటు వెళ్తుంది ఫ్రెండ్స్. గుంటూరు, విజయవాడ రూట్గా వెళ్తుంది. కానీ మనం ఇప్పుడు ఇక్కడి నుంచి రైట్ సైడ్ తీసుకుంటాం ఫ్రెండ్స్. ఇది నెక్జా షోరూమ్ ఫ్రెండ్స్, కార్ల షోరూమ్ చూడండి ఫ్రెండ్స్. నెక్జా కార్ల షోరూమ్, పవన్ మోటార్స్ అంటారు ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి మనం దీన్ని చంద్రగిరి విలాస్ అంటారు. నుంచి మనం రైట్ సైడ్ ఈ ఫ్లైఓవర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ఫ్లైఓవర్ నుంచి మనం రైట్ సైడ్ తీసుకుంటాం. స్ట్రైట్గా వెళ్తే మనం అటు మిర్యాలగూడ అటు వెళ్తాం ఫ్రెండ్స్. కానీ మనకి ఇప్పుడు నల్గొండ టౌన్లోకి వెళ్ళాలి కాబట్టి, నల్గొండ పట్టణాన్ని చూపేయాలి కాబట్టి నల్గొండ పట్టణానికి రావడం జరిగింది ఫ్రెండ్స్. మర్రిగూడ జంక్షన్ దగ్గరికి రావడం జరిగింది చూడండి ఫ్రెండ్స్. ఫ్లైఓవర్ నుంచి ఇప్పుడు రైట్ సైడ్ వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. అటు స్ట్రైట్కి వెళ్తే మిర్యాలగూడ వెళ్తాం ఫ్రెండ్స్. అటు మిర్యాలగూడ వెళ్తాం స్ట్రైట్గా వెళ్తే. కానీ ఇప్పుడు మనం నల్గొండ టౌన్లోకి వెళ్తున్నాం. చూశారుగా ఫ్రెండ్స్, నల్గొండ అప్పుడు ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది నల్గొండ టౌన్ చూడండి ఫ్రెండ్స్. తొందర రావాలా?
ట్రాక్టర్ వర్క్ చూపించడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, నల్గొండ ఇది రైల్వే ఫ్లైఓవర్ ఫ్రెండ్స్. ఇది రైల్వే ఫ్లైఓవర్. సరిగా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దయచేసి మీ లైక్ ఉత్సాహం మరిన్ని వీడియోలు చేయడానికి నాకు సహకరించగలరు. దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరు నా ఛానల్ తెలుగు సినిమా కథలు 198ని సబ్స్క్రైబ్ చేయగలరు ఫ్రెండ్స్. చూశారుగా ఫ్రెండ్స్, నల్గొండ పట్టణంలోకి చేరుకున్నాం ఫ్రెండ్స్. నల్గొండ టౌన్లోకి ఇలాగే మనం ముందు మంచి మంచి ప్రదేశాలు, మంచి మంచి టూరిస్ట్ జర్నీని చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. నల్గొండ పట్టణం ఫ్రెండ్స్. ఇది నల్గొండలో ఆహ్లాదకరమైన పచ్చని ప్రదేశం, విశాలమైనటువంటి గ్రీనరీ. ఇక్కడ సబ్ స్టేషన్ కూడా దీనికి ఆపోజిట్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. నల్గొండ సబ్ స్టేషన్ మొత్తానికి పవర్ సప్లై చేసే సబ్ స్టేషన్ కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ బండారు ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఇప్పుడు దాటంగానే మనకు వెంకటేశ్వర కాలనీ ఫ్రెండ్స్. కాలనీ దాటి ఇక్కడ ఈ ఆపోజిట్లో పెట్రోల్ పంప్ ఉంది. ఎల్పిజి పెట్రోల్ పంప్ అంటారు. చూశారుగా ఫ్రెండ్స్, బస్సులు ప్రయాణికులు తీసుకున్నారు. బస్సు ఆగింది. బస్సు స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఓకే, చూస్తాం ఫ్రెండ్స్. చూడండి,
ఫ్రెండ్స్. అపార్ట్మెంట్ గ్రీనరీ, పచ్చని గ్రీనరీ. నల్గొండ టౌన్లోకి వచ్చాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, నల్గొండ పట్టణంలోకి ప్రసాద్ గురించి హోటల్. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఫ్రెండ్స్. 2 కిలోమీటర్స్లో బస్ స్టాండ్ ఫ్రెండ్స్. ఎన్జీ కాలేజ్ అంటారు ఫ్రెండ్స్. ఎన్జీ కాలేజ్, నాగార్జున డిగ్రీ కాలేజ్ అని, ఎన్జీ కాలేజ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఫేమస్ నల్గొండలో డిగ్రీ కాలేజ్, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఎన్జీ కాలేజ్. ఎన్జీ కాలేజ్ గ్రౌండ్ మొత్తం ఎన్జీ కాలేజ్. ఇక్కడ కొంతమంది ప్రయాణిస్తున్నారు. దీనికి ఆపోజిట్నే మాంగళ్య షాపింగ్ మాల్, తదితర షాపింగ్ మాల్ ఉన్నాయి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. సర్కిల్ ఫ్రెండ్స్, ఇది ఫైర్ స్టేషన్. మా పక్క మార్కెట్ అంటారు, మహాలక్ష్మి టెక్స్టైల్స్ అంటారు ఫ్రెండ్స్. ఎల్పిటి మార్కెట్ అంటారు. ఇక్కడ ఇది ఎస్పీ ఆఫీస్ ఫ్రెండ్స్. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ ఆఫీస్, నల్గొండ ఎస్పీ ఆఫీస్. దీని తర్వాత జేజేపీ కాలేజ్ ఫ్రెండ్స్. క్లాక్ టవర్ ఫ్రెండ్స్, క్లాక్ టవర్ దగ్గర కోఆపరేటివ్ ఆఫీస్, నల్గొండ కోఆపరేటివ్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, క్లాక్ టవర్ ఎస్బీఐ బ్యాంక్, క్లాక్ టవర్ ఎస్బీఐ బ్యాంక్, క్లాక్ టవర్ చూసారు ఫ్రెండ్స్. క్లాక్ టవర్ నల్గొండ, క్లాక్ టవర్ వీడియో నచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకొక వీడియోని ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. దయచేసి మరిన్ని వీడియోలు చేయాలంటే లేదు మీరు వెంటనే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, దయచేసి నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నా ఛానల్ తెలుగు సినిమా కథలు 1983 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్. మీరు గుళ్ళడికి వెళ్తే నల్గొండ బస్ స్టాండ్కి వెళ్తాం ఫ్రెండ్స్. అటు వెళ్తే దేవరకొండ రోడ్డుకి వెళ్తాం. ఇక్కడ కూడలి అంటారు ఫ్రెండ్స్. ఈ క్లాక్ టవర్ కూడలి. ఇంటికి వెళ్తే రామ్జీ టౌన్లోకి వెళ్తాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తెలుగు సినిమా కథలు 1983. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.